హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వెజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దానికోసం ఒక బాణీ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీరా, అలాగే 2 ఆనియన్స్ ని సన్నగా తరుక్కుని వేసుకోండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోండి. 2 పచ్చిమిర్చి రౌండ్ గా చిన్న ముక్కలుగా కోసుకుని వేసుకోండి. అలాగే 2 పెద్ద క్యారెట్లను తీసుకుని సన్నగా తురుముకుని వేసుకోండి. అలాగే 1 క్యాప్సికమ్ ను కూడా వేసుకోండి. అవన్నీ బాగా మెత్తగా ఫ్రై చేయకుండా కొంచెం క్రిస్పీగానే ఉండేటట్టు ఉంచుకోండి. టమాటో హాఫ్ ముక్కను వేసుకుని రుచికి సరిపోయేంత ఉప్పుని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. తరువాత మొత్తం మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. తరువాత 1 స్పూన్ టమాటో కచప్ను వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అంతేనండి, శాండ్విచ్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక 4 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని ఒకవైపు ఈవెన్ గా బటర్ ని అప్లై చేసుకోండి. ఆ 4 బ్రెడ్ స్లైసెస్ కి బటర్ అప్లై చేశాక బటర్ ఉన్న వైపు ఈ స్టఫింగ్ ని వేసుకొని బటర్ ఉన్న వైపు దాంతోనే క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకున్న తర్వాత ఏదైతే క్లోజ్ చేసుకున్నామో ఆ బ్రెడ్ పైన కూడా బటర్ ని అప్లై చేసుకోండి. కింద బ్రెడ్ కి మనం బటర్ అప్లై చేయం కాబట్టి ప్యాన్ పై కొంచెం బటర్ వేసుకుని అప్పుడు అటువైపు బ్రెడ్ ని ప్యాన్ పై పెట్టుకోవాలి. ప్యాన్ పై బటర్ వేసుకున్నాక 2 వైపులా ఒకే కలర్ వచ్చేటట్టు మంచిగా ఫ్రై చేసుకోండి. అంతేనండి, తక్కువ టైంలోనే మనం బయట దొరికే శాండ్విచ్ ని ఈజీగా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. శాండ్విచ్ ని నేను చెప్పే ప్రాసెస్ లో మీరు చేసుకుని చూడండి, చాలా బాగా వస్తుంది. అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. శాండ్విచ్ ప్రిపేర్ అయిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో మీరు కట్ చేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బయట కొనే కంటే ఇంట్లోనే సూపర్ టేస్టీగా శాండ్విచ్ తయారవుతుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఈ శాండ్విచ్ ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.